రాష్ట్ర వార్తలకు స్వాగతం. నేను మీ స్వప్న. ఈనాటి వార్తలు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం తుంగతంపర గ్రామ సమీపంలో కోతకు గురైన వంశధార వరదగట్టును పరిశీలించిన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి వ్యవసాయ రంగానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వరదల్లో పంటలు కోల్పోయిన రైతులందరికీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. వరదలు సంభవించే సమయాలలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు గాను వంశధార నది పరివాహక ప్రాంతాల్లో గ్రామాల పరిసరాలలో కరకట్ల నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. గొట్ట బ్యారేజ్ ఆధునీకరణకు చర్యలకు గత ప్రభుత్వం విస్మరించిందని, ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైసీపీ ప్రభుత్వంపై విమర్శించారు. తుంగతంపర గ్రామ సమీపంలో బలహీనంగా ఉన్న వరదగట్టును యుద్ధ ప్రాతిపదికంగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలంలో తుంగతంపర గ్రామానికి విచ్చేసాం. వంశధార నది పక్కన ఉన్నటువంటి గ్రామం ఇది. గత 2 రోజులుగా ఏదైతే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పడినటువంటి అకాల వర్షాల వల్ల, అలాగే ఒరిస్సాలో పడినటువంటి వర్షాల వల్ల వంశధారలో వాటర్ ఫ్లో పెరిగి వంశధార నడి ఒడ్డున ఉన్నటువంటి ఎన్నో విలేజెస్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా కలెక్టర్ గారు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే మనం ఏదైతే తుంగతంపర దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో, ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క పాయింట్ మీద నిన్నటి నుంచి కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా, ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ఇక్కడికే ఉండి ఒక పక్కన ప్రజలకి కూడా ఎక్కడ ముంపు లేకుండా వాళ్ళందరికీ కూడా ఒక రీహాబిలిటేషన్ పాయింట్ కూడా ప్రత్యేకంగా పెట్టి, దానితో పాటు ఇక్కడ బ్రీచ్ ను కూడా కవర్ చేయడానికి ఇమీడియట్ గా కాంట్రాక్టర్ తెప్పించి విత్ ఇన్ 24 hours లో బ్రీచ్ ను కూడా పూర్తి చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వర్క్ ఎలా జరుగుతుందని పర్యవేక్షించడానికి ఈరోజు వచ్చాం. అందరూ కూడా గ్రామస్తులతో కలిసి కాంట్రాక్టరు, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా పగడ్బందీగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగే మిగిలినటువంటి పాయింట్స్ ఏ ఉన్నా సరే అన్ని దగ్గరలు కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఒక పక్కన దానితో పాటు వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, పంట పొలాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా జిల్లా మొత్తం మీద పర్యవేక్షణ చేస్తున్నాం. మరొక 2 రోజుల్లో మనకి పూర్తిగా అవగాహన వస్తుంది ఎక్కడెక్కడైతే ముంపుకి గురైనటువంటి పంట ఉందో. కాబట్టి ముందుగానే ప్రిలిమినరీ ఎస్టిమేట్ ఒకటి వేసుకున్నాం. కానీ ఒక 2 రోజుల అబ్జర్వేషన్ తర్వాత అసలైనటువంటి పంట నష్టం ఎక్కడైనా జరిగితే అది తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి పంపించి వాళ్ళందరికీ కూడా, రైతులకు కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం తరఫున చేస్తాం. ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో, గ్రామాలు, వాళ్ళకి ఎప్పుడు కూడా ఒరిస్సాలో వర్షం పడిందన్నా సరే ఇక్కడ వీళ్ళు గుండె గుబేలు మనిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి ఎప్పటికైనా దానికి ఒక సొల్యూషన్ మనం తీసుకొని రావాలి. దాని గురించి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దృష్టిలోనే ప్రత్యేకంగా పెట్టాం. వంశధార పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ ని కంప్లీట్ గా ఇక్కడ నుంచి మనకి కళింగపట్నం వరకు ఏ మండలాలు ఉన్నాయో, ఏ గ్రామాలు ఉన్నాయో అన్నిటి పక్కన కూడా పక్కాగా ఫ్లడ్ బ్యాంక్స్ నిర్మించాలని ఆ రోజు నుంచి కూడా మనం చేస్తున్నాం. గత ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టక అప్పుడు ఏ పని కూడా జరగలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత క్లియరెన్స్ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 తెచ్చాం.